నమస్తే, వెల్కమ్ టు డే 24 న్యూస్. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫోక్సో కేసులో నిందితుడు పాండ్రంకి సురేష్ను విజయనగరం ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వివరాలను వెల్లడించారు. కేసు వివరాలు: పూసపాటి రేఖ మండలం పేరాపురం గ్రామానికి చెందిన పాండ్రంకి సురేష్ అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 17/10/2024న పూసపాటి రేఖ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టు తీర్పు నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి క్రింది శిక్షలను ఖరారు చేశారు. శిక్ష 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా 2500, బాధితురాలికి పరిహారం ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం మంజూరు. ఈ కేసులో పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం కాజానారావు వాదనలు వినిపించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, పూసపాటి రేఖ ఎస్ఐ దుర్గా ప్రసాద్, హెచ్సి రామకృష్ణ, కోర్టు ఏఎస్ఐ పి సురేష్ మరియు పిపి కాజానారావులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఒక ఇంపార్టెంట్ కేసులో, పోక్సో కేసులో, అంటే ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక గొప్ప తీర్పు ఈరోజు విజయనగరం జిల్లాలో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల లోపలికి వెళ్తే, మనకు పూసపాటి రేఖ మండలం పేరాపురం గ్రామానికి చెందినటువంటి పాండ్రంకి సురేష్ అనే ఒక వ్యక్తి, 24 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమ పెళ్ళి అనే పేరుతో మోసం చేసి అమ్మాయికి శారీరకంగా అతను వాడుకోవడం జరిగింది. చివరికి మోసం చేయడంతో పోలీస్ స్టేషన్కి రావడం, ఈ కేసుని మనం టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం జరిగింది. అలాగే 35 డేస్లో షార్ట్ షీట్ వేయడం జరిగింది. ఇది 2024 సంవత్సరంలో జరిగినటువంటి కేసు. ఇది ట్రయల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి, ఈ నేరస్తు ఇతనికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ట్రయల్ కూడా స్పీడ్గా చేయటం, కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, విజయనగరం జిల్లా ప్రజలకు కానివ్వండి, వేరే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీల పట్ల, అలాగే ముఖ్యంగా మైనర్ బాలికల పట్ల ప్రేమ పెళ్ళి అనే పేరుతో వాళ్ళని మోసం చేయటం, వంచడం, ఇలాంటివి చేస్తే చివరికి కటకటాల జైల్లో 20-25 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఎవరు కూడా మైనర్ పిల్లల్ని మోసం చేయటం, ప్రేమ పెళ్ళి పేరుతో, అలాగే వాళ్ళని వంచడం చేస్తే చివరికి జైలుకి వెళ్తారనేది, ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. చాలా హీనస్ అఫెన్స్ ఇది. సో దీనికి దూరంగా ఉండండి. లాస్ట్ కొన్ని రోజులుగా, ఒక 6 నెలలుగా మన విజయనగరం జిల్లాలో న్యాయస్థానాలు చక్కగా ఒక 25 మెంబర్స్కి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జీవితకాలపు శిక్షలు కూడా విధించడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని స్త్రీల జోలికి వెళ్ళకండి, ముఖ్యంగా బాలికల జోలికి వెళ్లకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం, ఈ సమాజాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ.